సర్కారు బడుల్లో అవుతున్న ఫుడ్ పాయిజన్ కేసుల వెనుక ఏదో శారపేద కుట్రనే జరుగుతుందట. మలి సర్కారు పంపే బియ్యం చక్కగా లేక ఆ బియ్యంతో వండిన బువ్వదిని బడి పిల్లలు దావకాల పాలవుతున్నారని లోకమంతా కోడాయి కూస్తుంటే హాస్టల్లో ఫుడ్ పాయిజన్ వెనుక ఏవో కుట్రలు జరుగుతున్నాయని ఎవరన్నారంటారా? ఎవరో కాదు, అడవి బిడ్డ మహిళా మంత్రి సీతక్క. సీతక్క, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ వెనుక కుట్రేందో చెప్పుర్రి. ఈ హాస్టళ్లలో జరిగే వాటి వెనుక కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం. ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్లతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఇన్నరా ఏమంటున్నదో సీతక్క? మరి ఎవలతోని ఎవరు వెనక బంధుకు సంబంధాలు పెట్టుకుంటుండ్రు, మీరు ఎవలను అంటుర్రు? ఆ ముచ్చట కూడా మంచిగా చెప్పుర్రి. ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం, సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. అధికారులు కూడా కావాలని కాంగ్రెస్ సర్కారు మీద ప్రజలు మన్నెత్తిపోయాలని ఇట్లా బడి పిల్లల బతుకులతోని ఆడుకుంటున్నట్టు ఎరకైతే మట్టుకు సర్కారు లాంఛనాలతోని సకల మర్యాదలు చేసి మైలపోలు తీసి మంచిగానే లగ్గం చేసి జైలుకు సాగదోలుతాము అనుకొచ్చింది. ఆఫీసర్ల పనితనం ఎట్లున్నదో అరుచుకుంటున్నట్టు సీతక్క మంచిగురమే చేస్తామంటారు, బాగానే ఉన్నది. ఆఫీసర్ల పనితనం ఎట్లున్నదో అరుచుకుంటున్నట్టు మీ సర్కారు హాస్టళ్లకు ప్రభుత్వ బడులకు పంపుతున్న ఉప్పు పప్పులు బియ్యం కూడా ఎట్లున్నాయో ఎసొంటి పంపుతుందో మీరు కూడా వీటి గురించి కూడా అరుచుకోండి. ఇవి బాగలేని బియ్యం అని అధికారులు అంటుంటే కూడా పట్టించుకోకుండా పంపుతున్నోళ్లకు కూడా మీరు చెప్పిన గతి పట్టేటట్టు చేసి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ గరీబు పిల్లల కోసం ఆలోచన చేస్తుందన్నట్టు రూబడియ్యండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.